సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. సంప్రదాయం కార్యక్రమంలో భాగంగా ఆలయం దర్శనానికి వచ్చాను. వినాయకుని దర్శించుకోవాలంటే కాణిపాక వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తిరుపతి వెళ్ళాలి, మరి బాబాని దర్శించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? షిరిడి వెళ్ళాలి కదా. అది రాష్ట్రం కాని రాష్ట్రం. అదే మరి మన రాష్ట్రంలో మన దగ్గర ఉంటే ఏ విధంగా ఉంటుంది? అద్భుతం కదా. అందుకని నేను ఈరోజు చింతపల్లి గ్రామానికి వచ్చాను. ఇక్కడ రెండో షిరిడి గ్రామంగా కూడా పిలుస్తూ ఉంటారు. బాబా కూడా సేమ్ షిరిడిలో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా బాబాను చూస్తే అదే ఫీలింగ్ కలుగుతుంది, అంతే మహిమలు కలిగినాయని చెప్తున్నారు. మరి బాబాని దర్శించుకొని ఆ మహిమలేంటో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఇక్కడ చూస్తే అంత ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి ఇక్కడ ఒక్కొక్క మంత్రం వింటుంటే. ఇక్కడ రాగానే ముందుగా ఇక్కడ గోవులు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ గోపూజ కూడా జరుగుతుంది అని చెప్తారు. గోశాల అంటే ఒక 10 20 ఉంటాయి అనుకుంటారు కదా, కానీ ఇక్కడ వందల కొద్దీ ఆవులు ఉన్నాయంట. సో ఇక్కడ ప్రత్యేకంగా మెయిన్గా ఆవు పూజ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఆవు పూజ కూడా జరుగుతుంది. మరి ఇక్కడ ఎటువంటి పూజలు చేస్తారో ఏంటో ఇక్కడున్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. పదండి, మనం కూడా గోపూజలో పాల్గొందాం. చిత్తపరిమిధాసోచితచింతపత్రిగా పట్టుపెట్టుకోండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. అధ్యాపూర్వోక్తే మంగళమిశ్రేతరమిశిష్టాయం శోభాధీరో సమర్పయామి నమస్కరోమి. జై బలో గోమాత కీ జై. ఇప్పుడే మనం గోపూజ చేశాము. ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారేంటో ఇక్కడ పూజారి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడే మనం చేసాము. సో ఇక్కడ చూస్తే నాకు షిరిడీలో ఉన్నానా చింతపల్లిలో ఉన్నానా అన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ గోపూజ జరుగుతుంది. ఇక్కడ కొన్ని గోవులే ఉన్నాయి కానీ వందల కొద్ది గోవులు గోశాలలో ఉన్నాయని కూడా ఇందాకలా చెప్తున్నారు. సో ఏమేమి పూజలు చేస్తారు ఏంటండి? ముందుగా ఆంధ్ర తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకి కూడా ఈ సాయిస్ అనేది షిరిడి లాంటిది. భాగ్యనగరం నుండి ఇక్కడికి ప్రతిరోజు భక్తులు దర్శనానికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాబావారిని చూడగానే ప్రతి ఒక్కరూ షిరిడీలో ఉన్న బాబావారిని చూసిన ఫీలింగ్లో ఉంటుంటామని భక్తులు మాతో అంటూ ఉంటారు. అయితే మరి దేవాలయం వారు సాయినాథుని ఇక్కడ ప్రతిష్ఠించి 18 వార్షికోత్సవాలు పూర్తి అయిపోయినాయి. సాయి సన్నిధిలో గోమాతలు ఇక్కడ శ్రీ సాయి కృష్ణ గోకులం, సాయి కృష్ణ గోకులం అనే నామంతో ఇక్కడ గోమాతల్ని దేవాలయం వారు వందలాది గోమాతల్ని సంరక్షిస్తున్నారు. అయితే వచ్చిన ప్రతి భక్తుడు ముందుగా గోమాతను దర్శించుకోవాలి. ఎందుకంటే గోమాతలో 3 కోటి దేవతలు ఉంటారన్నమాట. గోవుకి ఒక్క ప్రదక్షిణ చేస్తే భూమండలంలో ఉన్నటువంటి అన్ని పుణ్యనదుల్లో అన్ని పుణ్యక్షేత్రాల్లో ప్రదక్షిణ చేసిన ఫలితం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే గోవులో సర్వదేవతలు కొలువై ఉంటారన్నమాట. అందుకని దేవాలయం వారు ఏం చేశారంటే వచ్చిన ప్రతి భక్తుడు ముందు గోమాతల్ని దర్శించాలనే ఉద్దేశంతో 9 గోమాతల్ని ఇక్కడ ఉంచడం జరిగింది. ముందుగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని మధ్యలో ఉంచి 9 గోవుల్ని ఇక్కడ ఉంచారన్నమాట. వచ్చిన ప్రతి భక్తుడు ఈ 9 గోమాతలకి ప్రదక్షిణ చేసుకొని దేవాలయంలోకి వస్తారన్నమాట. నవగో ప్రదక్షిణ.
ఈ గోమాతలకి ప్రదక్షిణ చేసుకొని దేవాలయంలోకి వస్తారు. ఇక్కడ గోమాతల దర్శనం అయిపోయిన తర్వాత వినాయకుడు, ముందుగా వినాయకుడి దర్శనం చేసి, అన్ని దేవాలయాల్లో వినాయకుడు ఉంటాడు. వినాయకుడు దర్శనం చేసుకొని ఆ తర్వాత ద్వారకామాయిలోకి వెళ్ళి ఆ సాయినాథ్ దర్శనం చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత సరస్వతి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. మూలవైరాటిగా సాయినాథుడు అన్నమాట. మనకి ఎక్కడైనా ఫస్ట్ వినాయకుడిని దర్శించుకుంటారు, కానీ ఇక్కడే ఫస్ట్ టైం విన్నా. ఎందుకంటే గోవుని దర్శించుకుంటే అన్ని దేవుళ్ళు దర్శించుకున్నట్టు అని అంటూ ఉంటారు కాబట్టి, సో గోవుని దర్శించుకున్న తర్వాత వినాయకుడిని దర్శించుకోవాలి, ఆ తర్వాత మెయిన్ స్వామివారిని దర్శించుకోవాలి అని చెప్తున్నారు. అసలు ఇక్కడ నిజంగా మీరు చెప్తుంటే గోకులంలో ఉన్నానేమో అనిపిస్తుంది. పైన ఈ పాక కానీ ఆడ కన్నయ్యని చూస్తున్నా కానీ ఇక్కడ గోవులు చూస్తున్నా కానీ సేమ్ అదే ఫీలింగ్ అనిపిస్తుంది. సో భక్తుల రద్దీ కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు గురువారం కాబట్టి అట్లున్నారా, ప్రతిరోజు ఇలానే ఉంటారా? ప్రతిరోజు ఇక్కడ భక్తులు చాలా విశేషంగా వస్తుంటారు. చెప్పా కదా, ఇక్కడికి వచ్చే 100 మంది భక్తులు 80% భాగ్యనగరం నుండి, హైదరాబాద్ నుండే వస్తుంటారన్నమాట. ఇక్కడ వస్తారు. ప్రతిరోజు భక్తుల గోత్రనామాలతో గోమాతకి అర్చన జరుగుతుందన్నమాట. ప్రశాంతంగా నించోబెట్టి భక్తుల చేతి మీదుగా ఆమె కామధేను అనుకోవాలి కాసేపు. ఎందుకంటే ముట్టుకున్నా కూడా ఏమనదు, సహజంగా ఆవులు దగ్గరికి రానియవు యజమాని తప్ప. కానీ ఇక్కడ గోమాత భక్తులు వస్తే భక్తుల్ని ఆమె చూస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు వచ్చి వాళ్ళ చేతుల మీదుగానే భక్తులకి గోమాతలకి అర్చన చేయించుకుంటారు. ఇంకా గోవు దానాలు కూడా ఇక్కడ, గోదానం విశేషం. గోవులకి దానం చేయిస్తుంటారు గోమాతల్ని ఇక్కడ గుళ్ళో, అదనమాట. గోమాతలకి దానం చేస్తుంటారు. వాళ్ళకు కూడా తగినంత ఉపచారం చేసి గోమాత ఆశీర్వచనం ఉండాలని చేస్తుంటాము. పూజారి గారు, మనం మీరు చెప్పినట్లే గోపూజ చేసాము. ఆ తర్వాత గోపూజ అయిపోయిన తర్వాత వినాయకుని దర్శించుకొని ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుందాం. వినాయకుని దర్శించుకుందామా? తప్పకుండా రండి. మనం బాబా గుడి లోపలికి వచ్చాము. ఇక్కడ చూస్తే ఒక ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ అసలు మనం షిరిడి వచ్చామా లేకపోతే చింతపల్లి బాబా దగ్గరకు వచ్చామా అని అనిపిస్తుంది. ఇక్కడ 18 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక ట్రస్ట్ ఏర్పాటయ్యి ఆ తర్వాత దినదిన అభివృద్ధి చెంది ఇంత పెద్ద దేవాలయంగా నిర్మించారు అని చెప్తూ ఉన్నారు. సో ఒక్కసారి కనుక భక్తులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తే మరలా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని కూడా చెప్తున్నారు. నాట్ ఓన్లీ ఇక్కడ చింతపల్లి గ్రామం వాళ్ళే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా, అంటే ఒరిస్సా ఇటువైపు నుంచి కూడా ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్తున్నారు. ఈరోజు గురువారం అయ్యేసరికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతుందని చెప్తున్నారు. మామూలుగా బాబా గుడి అంటే గురువారం అన్నదానం జరుగుతుంది కదా, కానీ ఇక్కడ గురువారం ఒక రోజే కాదు, వారం మొత్తం ఇక్కడ అన్నదానం జరుగుతుంది అని చెప్తున్నారు. 18 సంవత్సరాల నుంచి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది అని కూడా చెప్తున్నారు. ఈవెన్ స్వామివారిని చూసినా కానీ అక్కడ షిరిడీలో ఏ విధంగా అయితే స్వామివారు ఉన్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లానే కనిపిస్తున్నారు. భక్తుల కొంగు బంగారమై ఇక్కడ స్వామివారు వెల్లివిరుస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇక్కడ అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు టెంపుల్. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి స్వామివారిని అయితే దర్శించుకోండి. ప్రస్తుతం మనం వినాయకుడి దగ్గరికి వచ్చాము. వినాయకుని పూజ అయిన తర్వాత ఇక్కడున్న ఉపాలయాలను దర్శించుకొని ఆ తర్వాత బాబాని దర్శించుకుందాం. నమస్తే అండి. ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వినాయకుడిని, ఫస్ట్ ఏ దేవుని పూజించినా కానీ ఫస్ట్ వినాయకుని పూజించిన తర్వాత మిగతా పూజలు చేస్తూ ఉంటారు కదా, ఈ వినాయకుడి గురించి చెప్పండి. ఏమేమి పూజలు చేస్తారు ఏంటి ఇక్కడ? శ్రీ మహాగణాధిపతయే నమః. యాఫలనేర్యాఫలా పుష్పాజాస్తపుష్పణేః బృహస్పతి ప్రసూతాస్తానామంచంతగం అసహ శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమో గణపతయే నమస్తే నమస్తంబోధనాయ కదంతాయ విఘ్నవినాశనే విపసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై బలో గణపతి భగవానికి జై. ప్రతిరోజు ఉదయాన్నే స్వామివారికి మంగళ స్నానం, అభిషేకం ఉంటుంది. మనం చెప్పుకున్న అంగరెగరు గోమాతలు ఉన్నాయి, అక్కడ తీసినటువంటి పాలతోటే, స్వచ్ఛమైన ఆవు పాలతోటే స్వామివారికి అభిషేకం జరుగుతుందన్నమాట. అభిషేకం అయిన తర్వాత అలంకరణ అయిపోయినాక మరి స్వామివారికి షోడశోపచార పూజారులు సమర్పిస్తారు. మరి ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి సంకటహర చతుర్థి రోజున స్వామివారి సన్నిధిలోనే భక్తులను కూర్చోబెట్టి లక్ష్మీ గణపతి హవనం చేయిస్తారన్నమాట. ఏవైనా కొన్ని సంకటాలు మనిషికి ఎదురవుతుంటాయి. ఏదైనా కార్యం తలపెట్టాలనుకున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి అన్నమాట. అలాంటి ఆటంకాలు తొలగిపోవాలంటే మనకి పౌర్ణమి వెళ్ళిన తర్వాత
తదియ ప్రదోష కాలంలో ఉండే చవితి ఆ సమయంలో సంకటహర చతుర్థి వస్తుందన్నమాట. అప్పుడు ఈ యొక్క హోమంలో కూర్చుంటే ఆ స్వామివారి కృప మన పైన ఉంటుంది. ఏ ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. విఘ్నరాజుడు అన్నమాట. సో మనకు విఘ్నాలన్నీ తొలగాలంటే ఫస్ట్ ఆ విఘ్నరాజుని మనం దర్శించుకోవాలి, పూజ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏ స్వామినండి ఇక్కడ? ద్వారకామాయి. ద్వారకామాయి మన సాయి సన్నిధి కాబట్టి ద్వారకామాయిలోకి మనం భక్తులు రావడం జరుగుతుంది అన్నమాట. ముందు ద్వారకామాయిలో ఉన్న బాబాని దర్శించుకొని అక్కడ ధుని ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్వామి ధుని దర్శనం చేసుకొని దేవాలయంలోకి వస్తారన్నమాట భక్తులు. ద్వారకామాయిని చూద్దామా మరి? తప్పకుండా రండి. ఎక్కడైనా బాబా ఆలయంలో ఖచ్చితంగా ధుని ఉంటుంది. ధుని మంటల వేడిమికి పాపం పోవు తాకిడికని కూడా వింటూ ఉంటాం కదా బాబా ప్రార్థనలో. సో చెప్పండి దీని గురించి. ద్వారకామాయిలోనే ధుని ఉంటుంది. ఈ ధుని ప్రత్యేకత ఏంటంటే 1854 సంవత్సరంలో బాబావారు మొట్టమొదటి షిరిడీకి వచ్చారన్నమాట. షిరిడీకి వచ్చినప్పుడు అందరూ కొంతమంది బాబాని ఏమనే వాళ్ళంటే కొంచెం ఆయన ఒక ఫకీర్ వేషంలో ఉండేవాడు, ఒక మహమ్మదీయ రూపంలో చూడడానికి అలా కనబడేవాడు అన్నమాట. సన్యాసులు వారు సర్వాన్ని త్యజిస్తారన్నమాట. వారి ఒంటి మీద ఉన్న వస్త్రం ఏ రంగులో ఉందో కూడా వాళ్ళకి అవసరం లేదు. ఈ ప్రపంచం బాగుండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటారన్నమాట. ఏ కారణం చేత వస్తారో ఏ కారణం చేత వెళ్ళిపోతారో అనేది మనకి తెలియదు. వచ్చారంటే వారి వల్ల మనకి శుభమే కలుగుతుంది. అలా బాబావారు అప్పుడు ఆ సమయంలో వచ్చారన్నమాట. వచ్చినప్పుడు బాబావారిని గుర్తించి పూజారి మహల్సాపతి, అక్కడ దేవాలయంలో శివాలయంలో అర్చకుడిగా పనిచేసే పూజారి, ఆయన పేరు మహల్సాపతి అనమాట. ఆయన ఆవో సాయి అని పిలిచారన్నమాట బాబావారు. ఆయనకి ఎప్పటి వరకు పేరు ఏంటి, ఎక్కడ పుట్టాడు, ఏంది తెలియదు బాబా గురించి. కానీ ఆయన మాత్రం మొదటిసారిగా బాబాని ఆవో సాయి అని, అంటే రా తండ్రి, అంటే రాముడికి గొప్ప భక్తుడు అన్నమాట ఆయన మహల్సాపతి. రావయ్య తండ్రి అని బాబావారిని పిలిచారన్నమాట. అప్పటి నుంచి బాబాని అందరూ సాయి, ఓహో ఈయన పేరు సాయా అని భక్తులందరూ సాయి సాయి అని ఉంటారు. అయితే ఆ పూజారి బాబాని ఉండడానికి ఎక్కడ ప్లేస్ లేకపోతే ఒక పాడుపడిన మసీదులో బాబావారిని కూర్చోమని చెప్పాడు. అయ్యా నువ్వు ఇక్కడ కూర్చో తండ్రి, ఇక్కడే నీకు అవసరం ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు కూర్చోని చెప్పించినప్పుడు ఆ మసీదునే ద్వారకామాయిగా చేశాడన్నమాట బాబావారు. అందే అగ్నిని ప్రజ్వలించాడు. అంటే మనం చూసుకునే వాళ్ళు ఏమంటాం అంటే ఈయన ఒక మహమ్మదీయుడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన ఏం చేశాడంటే మహమ్మదీయులు కానీ హిందువులు కానీ క్రైస్తవులు కానీ సర్వమత సారం ఒక్కటే అనే ఉద్దేశంతో బాబావారు ఏం చేశారంటే అగ్నిని ప్రజ్వలించారన్నమాట. అగ్నిహోత్రం మన హైందవ సాంప్రదాయం ప్రకారంలో ప్రతినిత్యం అగ్నిహోత్ర కార్యక్రమాల్లో మనం ఉంటాం. అప్పుడే ఉంటారు కదా భక్తులు, రాముడిగా పిలిస్తే రాముడు కనిపిస్తారు, కృష్ణుడిగా పిలిస్తే కృష్ణుడు కనిపిస్తారు, అల్లా అనుకుంటే అల్లా కనిపిస్తారు, జీసస్ అనుకుంటే జీసస్ కనిపిస్తారు, అలాగన్నమాట. అయితే బాబావారు అగ్నిని ప్రజ్వలించారన్నమాట. అందు తులసి మాత్రం కూడా ప్రతిష్ఠించడం జరిగిందన్నమాట. మనం షిరిడి వెళ్తే మనకు అక్కడ తెలుస్తుందన్నమాట. మరి అదే ఇక్కడ ధునిని బాబావారు ఆయన చేతుల మీదుగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ధుని ఏంటంటే మన పాపాలన్నీ హరిస్తుందన్నమాట. ఓం శ్రీ కర్మధ్వంసిని నమః. చూసారా, ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ యొక్క మంత్రాన్ని చదువుతారన్నమాట. ఇక్కడ ఉన్న ఓం శ్రీ కర్మధ్వంసిని నమః అని చదువుకొని ఈ పిడకలు ఏంటంటే ఇక్కడ ఆవు నుండి వచ్చిన పేడతోటి గోమయంతో పిడకలు తయారు చేస్తారన్నమాట. సమర్పించండి స్వామికి. ఓం శ్రీ కర్మధ్వంసిని నమః అనుకుంటూ అందులో సమర్పించండి. ఓం శ్రీ కర్మధ్వంసినే నమః అని నేను పిడకలు ధ్వనిలో వేసాను కదా. ఇప్పుడు ఈ దుని తర్వాత ఇక్కడ స్వామివారు ఇటువైపు లెఫ్ట్ సైడు స్వామివారు కూర్చున్నారు. నిజంగానే బాబా వచ్చి ఇక్కడ కూర్చున్నారేమో అని అనిపిస్తుంది. అంత ఆ విగ్రహంలో అంత జీవం ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు స్వామివారిని ఇక్కడ మనం నమస్కారం చేసుకొని ఆ తర్వాత మెయిన్ స్వామివారిని దర్శించుకుందాం. ఇక్కడ ఆలయ పరిసరాలు చూస్తుంటే ఆధ్యాత్మిక శోభే కాదు, మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు మనకి ఆధ్యాత్మిక శోభతో పాటు మానసిక ప్రశాంతత ఖచ్చితంగా లభిస్తుంది కదా. ఇటు చుట్టూ చూసినా కానీ ఇక్కడ పరిసరాలు అన్ని చెట్లు, పచ్చటి వాతావరణం, రకరకాల పూలతో ఉంది. ఎంత మనసుకి హాయిగా ఉంది అంటే అసలు మాటల్లో వర్ణించలేనంతగా ఉంది. ఇక్కడ మేడి చెట్టు కానీ, ఇక్కడ రకరకాల పువ్వులు కానీ, అబ్బా ఇక్కడ ఒక్కసారి ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ఇప్పుడు 12 గంటల సమయం అవుతుంది. ఇక్కడ స్వామివారి హారతి కూడా ఇస్తున్నారు. స్వామివారి హారతి తర్వాత ఆ తర్వాత అన్నదానం ఉంటుంది. చూడొచ్చు ఎంతమంది భక్తులు ఉన్నారు. ఈరోజు గురువారం అయ్యేసరికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఈరోజు ఒక్కరోజే కాదు, ఇక్కడ ప్రతిరోజు గురువారమేనంట. అంత బాగా ఇక్కడ
భక్తులు వస్తూ ఉంటారు. గురువారం అంటేనే మామూలు బాబా దగ్గరకు వస్తూ ఉంటారు, అట్లా కాదు, ప్రతిరోజు ఇక్కడ బాబా దగ్గరకు వస్తూనే ఉంటారు. చూడండి పెద్ద ఎత్తున ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తున్నారో. ఇంకా క్యూ లైన్లు కిక్కిరిసిపోతూ ఉంటాయి అన్నమాట. అన్ని క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంది. సో దాని తగ్గట్లుగానే పచ్చని వాతావరణం, ఆ తర్వాత ఆధ్యాత్మిక శోభ, ఎక్కడికెక్కడ బాబావారికి సంబంధించిన విగ్రహాలు అంతా ఒక మనసుకు మాత్రం చాలా ఉల్లాసము, ఉత్సాహము, ప్రశాంతత అయితే పక్కా వస్తుంది. ఇక్కడ మాత్రం మీరు ఖచ్చితంగా రావాల్సిందే. స్వామివారి హారతి అవుతుంది, 12 గంటలైంది కాబట్టి భక్తులు చూసాం కదా ఇప్పటి వరకు ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. సో అసలు ఎవ్వరూ ఆగట్లేదు, ఖచ్చితంగా ఇక్కడ హారతి దగ్గరకు వెళ్ళాల్సిందే అనమాట 12 అయితే కనుక. సో మనం కూడా అసలు ఆలస్యం చేయొద్దు, బాబా హారతిలో పాల్గొందాం. ఇక్కడ ఆలయంలోకి రాగానే ఫస్ట్ స్వామివారు కనిపిస్తారు. ఆ తర్వాత లెఫ్ట్ సైడు ఇక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారు కనిపిస్తారు. ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు జరుగుతాయంట. ఇక్కడ కుంకుమార్చన కూడా చేస్తారు. అంతేకాకుండా శ్రావణ మాసంలోని 3వ శుక్రవారం 1,00,000 గాజులతో ఇక్కడ అమ్మవారికి అలంకరణ కూడా చేస్తారంట. అంతేకాకుండా ఇక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారు కాబట్టి అక్షరాభ్యాసం కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. చూడొచ్చు ఇక్కడ అలంకరణ ఎంత అందంగా ఉందో. 1,00,000 గాజులతో జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శించుకున్న తర్వాత వెంటనే ఇక్కడ దత్తాత్రేయ స్వామి, మనకు బాబా గుడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇక్కడ దత్తాత్రేయ స్వామి కనిపిస్తున్నారు. మనం దత్తాత్రేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నాం. దత్తాత్రేయ స్వామి తర్వాత అప్పుడు మెయిన్ స్వామివారు కనిపిస్తున్నారు. ఇప్పుడు స్వామివారికి మరి కాసేపట్లో హారతి జరగబోతుంది. ఈరోజు గురువారం అయ్యేసరికి చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు వచ్చారు. హారతి కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. సో ఇప్పుడు స్వామివారికి హారతి జరగబోతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। जीवनी पंडारते करो बाबा के आरते करो साये ते आरते करो बाबा के आरते उठा उठा ओ बंदवा ओ बांधो हरिमा करवा साये राम दवा ओ बांधो हरिमा करवा करो निया तेरा माला पाहु गंगे आए जाना साये ते है जाना पाहु गंगे आए जाना कृष्ण राना दत्ता साये एडो चित्ता तुझे पावे चित्ता बाबा साये एडो चित्ता तुझे पावे जय बोलो समर्थ सद्गुरु साईनाथ महाराज की। సాయి బంధువులకు నమస్సుమాంజలు తెలుపుకుంటూ చింతపల్లి సాయి సన్నిధి హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే దారిలో మిడిల్ పాయింట్లో ఉంటుంది. చింతపల్లిలో సాయినాథుడు కొలువై 18 వసంతాలు పూర్తి చేసుకున్నాము. చింతపల్లిలో షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి సాయినాథుడు ఇక్కడ కూర్చొని లక్షలాది మంది భక్తులను పిలిపించుకొని వారి కన్నీళ్లను తుడుస్తూ వారి బాధలను తీరుస్తూ వారి జీవితాలలో వెలుగు నింపుతూ చింతపల్లిలో కూర్చొని మన చింతలన్నీ తీరుస్తున్న ఆ బంగారు తండ్రికి ఒక్కసారి బిగ్గరగా చెప్పకూడదు. చింతపల్లి సాయి సన్నిధిలో భక్తుడు రాగానే ముందుగా ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాతను దర్శించుకొని గోమాత ప్రదక్షిణ చేసి మనకు ఏ పని కార్యక్రమం మొదలు పెట్టాలన్నా మన విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని దర్శించుకొని అలాగే అఖండంగా ఎప్పుడు వెలుగుతూ జ్యోతిగా వెలుగుతూ మన పాపాలను హరించే ద్వారకామాయిని దర్శించుకొని మన చదువుల తల్లి అయిన సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకొని
త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుని దర్శించుకొని, అలాగే శివుడు, కృష్ణుడు, సీతారామ లక్ష్మణుడు మూల విరాటగా ఇక్కడ సమర్థ సద్గురు సాయినాథుడు. ప్రపంచంలో ఏ సాయినాథుడి ఆలయంలో లేని విధంగా ఇక్కడ పూజలు, అభిషేకాలు, హోమాలు, యాగాలు, అలాగే ప్రతి వార్షికోత్సవంలో ఒక్కొక్క పుణ్యక్షేత్రం నుంచి ఇక్కడికి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి భగవత్ కళ్యాణాన్ని చేసుకొని మన భక్తులనందరినీ తరింపజేస్తున్న ఆ సాయినాథుడికి మళ్ళీ ఒక్కసారి బిగ్గరగా చెప్పగలుగుతాం. అలాగే ఇక్కడ గత 8 సంవత్సరాల నుంచి నిత్య అన్న ప్రసాదాన్ని కూడా హారతి అనంతరం భక్తులకు అందిస్తున్నారు బాబా గారు. అలాగే ఇంకా ఇక్కడ ఒక ముఖ్యమైన సేవ జోలె పూజ, సాయి సంకల్ప దీక్ష. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భక్తులను కోరిక తీర్చే విధంగా ఇక్కడ జోలె ఇస్తారు. ఆ జోలను తీసుకెళ్ళి 40 రోజులు బాబాను ప్రేమపూర్వకంగా సేవించి, పూజ చేసి, అష్టోత్తరం చేసి మనకున్న కోరికలు, మనకున్న బాధలు బాబా ముందు సమర్పించి రోజు ఒక 3 పిడికిళ్ళ బియ్యాన్ని కొంచెం దక్షిణ వేసేసి ఆ 40 రోజుల అనంతరం మళ్ళీ జోలని ఇక్కడికి తీసుకొచ్చి బాబాకు సమర్పిస్తున్నారు. గత 6 సంవత్సరాల నుంచి ఇలా సుమారుగా 70,000 మంది భక్తుల్లో పూజ చేశారు. జోలె పూజ ప్రతి ఇంటి నుంచి 2 కిలోలు 3 కిలోల బియ్యాన్ని భక్తులు తీసుకొస్తారు. ఆ భక్తులు తెచ్చిన బియ్యాన్నే ఇక్కడ భక్తులకు వండి పెట్టడం జరుగుతుంది. నిత్య అన్న ప్రసాదం. అది బాబా లీల. బాబా గారు సజీవంగా ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ళ నుంచో 6 ఏళ్ళ నుంచో భిక్ష తీసుకొచ్చేసేసి అందరి దగ్గర తీసుకొచ్చి అందరికీ ప్రసాదం పెట్టేది. అలాంటిది చింతపల్లి సాయినాథుడు ప్రతి ఇంటి నుండి బియ్యం తెప్పించుకొని ఇక్కడ అందరికీ నిత్య అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు. బాబా లీల అంటే అది. అలాంటిది ముందుగా ఆయన భిక్ష తెస్తే పశుపక్షాదులకు పెట్టిన తర్వాతనే భక్తులకు పెట్టేది. అలాంటి చింతపల్లి సాయి సన్నిధిలో 3 కోటి దేవతల స్వరూపమైన గోవును ఒక్క గోవుతో స్టార్ట్ అయ్యి ఈరోజు సుమారు 500 గోవులతో ఒత్తిల్లుతుంది మన గోకులం. దాన్ని ఇంకా రాబోయే రోజుల్లో ఒక అందమైన గోకులంగా ప్రతి భక్తుడు ఒక 2-3 గంటలు గోకులంలో ఉండేటట్టుగా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రపంచానికి గోమాత చాలా అవసరం. కలుషితమైన భూమిని సారవంతం చేసేంత శక్తి గోమైన్లో ఉంటుంది. అలాంటి గోమాతను కాపాడుకునే అవసరం అందరికీ ఉంది. కాబట్టి అందరూ కూడా గోమాత సేవలో ధరించే ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలతో ప్రతి అమావాస్య రోజు గోకులంలో లక్ష్మీదేవికి, రాధాకృష్ణుడికి బాబాకు అభిషేకం చేసి లక్ష్మీ గణపతి హోమం కూడా చేస్తుంటాం. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కలిపి మన చింతపల్లి సాయి సన్నిధికి ఇచ్చిన బిరుదు ఏందయ్యా అంటే 2వ షిరిడిగా నామకరణం భక్తులు చేశారు. అంత చక్కటి నిర్వహణతో ముందుకెళ్తుంది. అలాగే చింతపల్లి ఎక్కడో చిన్న గ్రామం, ఈరోజు చింతపల్లి అనగానే చింతపల్లి గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాడు మన సాయినాథుడు. ఇప్పుడు వరకు మనం బాబా హారతి చూసాం కదా. 2 కళ్ళు సరిపోలేదేమో. ఆ బంగారు సింహాసనం మీద ఆ బంగారు కోటలో స్వామివారు కూర్చొని హారతి తీసుకుంటుంటే ఆ 2 కళ్ళు సరిపోలేదు అనిపిస్తుంది. కొంగు బంగారమై ఇక్కడ విరాజిల్లుతున్నారు సాయిబాబా. ఇక్కడ గురుస్థాన్ దగ్గరకు వచ్చాము. ఈ గురుస్థాన్లో బాబాని చూస్తే నిజంగా బాబా వచ్చి ఇక్కడ పడుకున్నారేమో అని అనిపిస్తుంది. ఆ ఉయ్యలలో నిజంగా ఆ రియలు గడ్డం కానీ అది చూస్తే అసలు బాబా ఇక్కడికి వచ్చి పడుకొని సేద తీరుతున్నారేమో అనిపిస్తుంది.
అక్కడ బాబా అక్కడ కూర్చోవటము, ఇక్కడ పడుకోవటం రెండు చూస్తే రియల్ బాబాకి అసలు రియల్గా మనిషే అన్నట్లుగా అనిపిస్తుంది. అసలు ఆ జీవం కనిపిస్తుంది, ఆ విగ్రహంలో జీవం కనిపిస్తుంది. ఒకసారి చూడవచ్చు బాబా ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడే ఉండి భక్తులను కోరికలను తీరుస్తున్నారేమో అన్నట్లు ఉంది కదా. బాబా ఇక్కడే ఉండి సంచరిస్తున్నట్లు, బాబా మన కోరికలన్నీ వింటున్నట్లు ప్రతి విగ్రహం చూస్తే అదే అనిపిస్తుంది. అంటే నిజంగా ఆ జీవకళ కనిపిస్తుంది. అందువల్ల బాబా ఇక్కడే ఉన్నారని ఖచ్చితంగా ప్రతి భక్తుడికి అనిపిస్తుంది. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ చాలా వేలాది మంది ఈరోజు అన్నదానంలో పాల్గొంటున్నారు. ఇక్కడ స్వామివారి మరొక విగ్రహం కూడా ఉంది, చూద్దాం. ఇక్కడ ఇంత ముందు చెప్పుకున్నట్లు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది కదా. సో ఇక్కడ ఆ బాబాని స్వయంగా ఆయన చేతులతో వండి పెడుతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ విగ్రహం చూస్తే అట్లానే అనిపిస్తుంది. అంత పెద్ద పాత్రలో స్వామివారి స్వయంగా చేతులతో వండి భక్తులకు ప్రసాదంగా పెడుతున్నారేమో అని అనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఇక్కడ బాబా దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది ఏంటి, బాబా గారిని చూసిన తర్వాత ఎటువంటి ఆధ్యాత్మిక భావన కలిగింది ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి ఈ బాబా దగ్గరికి? మేము ఇదే ఫస్ట్ టైం రావడం, చింతపల్లి గురించి విని వస్తున్నాము. అందరు చెప్పారు ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని, అలా అని మేము కూడా కోరుకొని చేయడానికి వచ్చాము. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పినవర గ్రామం. ఫస్ట్ టైం వచ్చారా? 8 గతంలో కూడా వచ్చారా? 10 టైమ్స్ నుంచి వస్తున్నాం. ఓ, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. వీళ్ళకి కూడా సజెస్ట్ చేసి తీసుకొచ్చిన. ఉప్పల్ నుంచి వచ్చినాం ప్రజెంట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది నల్గొండ అండి. నల్గొండ నుంచి ఎప్పుడు చింతపల్లికి రావాలి అనుకున్నాం కానీ ఎప్పుడు అవకాశం రాలే, బాబా రప్పించుకోలేదు. ఈరోజు మా కాలనీ ఒక 24 మెంబర్స్ని బస్ తీసుకొని మరి స్వామివారి దర్శనానికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అసలు చూస్తుంటే కూడా ఇక్కడి నుంచి కదలాలనిపించట్లేదు, ఇంటికి పోవాలనిపించట్లేదు. ఆ సాంగ్స్ అయినా, ఇక్కడ ఉండే నీట్నెస్ అయినా, వాళ్ళు మంచిగా మనకి తినడానికైనా కూడా ప్లేట్స్లో ఆకులేసి అంత చక్కగా నీట్ పెద్దవాళ్ళకి అందరికీ చైర్లు, స్టూల్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఈ చింతపల్లి సాయిబాబాని అసలు చాలా నాకే అసలు ఏడుపు వస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. నాకు మస్తు ఆనందం అనిపిస్తుంది. ఇక్కడి నుంచి అసలు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు, ఇక్కడే ఉండాలనిపిస్తుంది అసలు. నమస్తే అండి. ఓం సాయిరామ్ అండి. చూడగానే మీకు ఏం ఫీలింగ్ కలిగింది? ఫస్ట్ టైం అండి ఎంట్రన్స్లో పెట్టగానే నా నర్వ్స్ అన్నీ సంవాట్ డిఫరెంట్ అయిపోయాయి. అండ్ నేను ఎప్పుడు బాబాని ఎక్కువ నమ్ముతాను. ఈరోజు నిన్న 2-3 డేస్ నుంచి వీడియోలు చూస్తున్నాను. సడన్లీ ఎందుకో ఏమో మార్నింగ్ కూడా అనుకోలేదు. నేను 10:30కి అనుకున్నాను, 1:30కి స్టార్ట్ అయిపోయాను. సో మధ్యాహ్న వర్షం తగిలింది. ఇక్కడ వర్షం తగిలితే బాబాని ఎట్లా దర్శనం చేసుకుంటామో అనుకున్నాం. హాఫ్ వే వచ్చే వరకు వర్షం అంతా తగ్గిపోయింది, హాయిగా వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొంపల్లి, సికింద్రాబాద్. మా బాబుల పెళ్ళి, జాబ్, మా హెల్త్ గురించి వచ్చాను నేను. అవన్నీ నెరవేరుతాయని కోరుకుంటున్నాను. జోలే కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ. మీకేమనిపించిందమ్మా? నాకు ఒళ్ళంతా పులకరించింది బాబాని చూస్తే. నేను 5 years నుంచి మా మమ్మీ డాడీ భక్తులు, నేను కూడా ఫాలో అవుతున్నాను. నాకు అనుకున్న పని బాబా మీద భారం వేస్తే అన్నీ అయిపోతుంటాయి. ఇక కళ్ళని వచ్చేస్తుంది నాకు. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయన చూసుకుంటారు. మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి. అసలు ఎక్కడ నేను ఇన్ని టెంపుల్స్లో చూశాను, కానీ ఈ జోలే కాన్సెప్ట్ అనేది చూడలేదు. భక్తులు తీసుకువచ్చిన దాన్ని మళ్ళీ భక్తులకే ప్రసాదంగా పెడుతున్నారు, అన్నప్రసాదంగా పెడుతున్నారు. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? సాయి సంకల్ప దీక్ష జోలే పూజ అంటారు. ఇది మన చింతపల్లి సాయి సన్నిధిలో ప్రవేశపెట్టడం జరిగింది. గత 6 సంవత్సరాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ యొక్క దీక్ష జోలే పూజను చేసుకొని మరి వారి యొక్క బాధలు, సమస్యలు, కోరిన కోరికలన్నీ కూడా సచ్చిదానంద సద్గురు మన చింతపల్లి సాయినాథుడు నెరవేరుస్తున్నారు. కాబట్టి ఇప్పటివరకు దాదాపుగా 70,000 మంది వరకు భక్తులు అఖండంగా ఈ యొక్క పూజ చేసుకొని వారి ఇండ్లలో సౌభాగ్యాలను మరి కురిపిస్తున్నారు సాయినాథుడు. ఇది 41 రోజుల పూజా కార్యక్రమము. చక్కగా ప్రతిరోజు పూజ విధానంలోనే ఈ యొక్క పూజ చేసుకునే విధానం ఉంది. దీపారాధన చేసుకున్న అనంతరము ఈ యొక్క పూజను చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులకు ఉన్నటువంటి కోరికలు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సంతానపరంగా, వివాహపరంగా కానీ, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వ్యాపారపరంగా ఏదైనా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికను సంకల్పించుకొని 41 రోజులు చేసుకుని మరి తిరిగి ఆలయానికి తీసుకొని రావాలి. మరి ఈ యొక్క పూజ ద్వారా మరి సాయినాథుడు చెప్పినట్లుగా
ఇతరుల యొక్క ఆకలి తీర్చినట్లయితే నా ఆకలి తీర్చిన వారే అవుతారని చెప్పి సాయినాథుడు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా భక్తులు ఈ యొక్క జోలె పూజ ద్వారా 41 రోజులు చేసి జోలె ద్వారా బియ్యాన్ని తీసుకొచ్చి ఈ బియ్యాన్ని అన్నదానంలో ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా భక్తులు వాళ్ళ శక్తి అనుసారంగా దక్షిణ కూడా సమర్పించి మరి సాయి సేవలో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. ఈ విధంగా మరి సాయినాథుడు వారి యొక్క కోరికలు నెరవేరుస్తున్నాడు. వివిధ ప్రాంతాల నుండి, వివిధ జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క జోలెను తీసుకెళ్ళి చక్కగా వారి యొక్క గృహాలలో మరి సాయినాథుడి యొక్క పూజ చేసుకునేటటువంటి భాగ్యాన్ని చింతపల్లి సాయినాథుడు కల్పించడం జరిగింది. చూశారు కదా, రెండో షిరిడి గ్రామంగా పిలిచే చింతపల్లి గ్రామంలోని బాబా దేవాలయాన్ని బాబా మనతోనే ఉన్నారు, మనతోనే మాట్లాడుతున్నారు అన్న భావన అయితే కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుల్ని పలకరించినా కానీ ఇదే చెబుతున్నారు. ఈరోజు గురువారం అవడంతో వందలాది మంది భక్తులు వచ్చారు. ప్రతి ఒక్కరు చెప్పినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. ఇది ఇవాల్టి దేవాలయం కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.